ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ రవాణా శాఖల సమన్వయంతో తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పేద ధనిక అని తేడా లేకుండా అందరినీ దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల మీ విలేజ్ హైవే పక్కన ఉంది కాబట్టి మీరు చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చాలా స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ లో ఏం డౌట్ ఉంటే అంటే చేస్తే పోలీసు వాళ్ళు హెరాస్ చేస్తాం, ఇట్లా ఉండదు. జస్ట్ మీరు హెల్ప్ కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఇంకొకటి రాజీ స్కీమ్ ఒకటి ఉంది. ఎవరైనా ఇట్లా హెల్ప్ చేస్తే 25,000 ఆ పర్సన్ కి బహుమతి వస్తాయి. 25,000 రూపాయలు బహుమతి వస్తాయి. అండ్ ఒక ఇయర్ లో 5 సారి రావచ్చు. సో ఇక్కడ ఉన్న రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు జరుగుతుంది. దీంట్లో మీ సర్పంచ్ గారు చైర్మన్ ఉంటారు. సో మీ సర్పంచ్ గారికి చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ ఇది చెప్పాలి. స్కీమ్ గురించి, స్కీమ్ పేరు రావీర్ స్కీమ్. రావీర్ దీంట్లో ఏమైనా హెల్ప్ చేస్తే 25,000 బహుమతి కూడా వస్తాయి. ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకువెళ్తే హాస్పిటల్ వాళ్ళు కూడా డబ్బు వాడు అన్సర్టనిటీలో వెళ్ళిపోతూ ఉంటారు. 60+ టీవీఎస్ స్కూటీస్ మీద టర్న్ తీసుకునేటప్పుడు అబ్రప్ట్గా హెల్మెట్ లేకపోవడం వల్ల, ఓవర్ స్పీడింగ్ వెహికల్ రావడం వల్ల లైఫ్ లాసెస్ చాలా మన పేపర్స్, వాట్సాప్స్ చూస్తూ ఉంటాం. ఒకటే వినతి, గ్రామస్తుల పరంగా ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ఒక మంచి మెసేజ్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, ఎంటైర్ జిల్లా ఏంటంటే, ఫస్ట్ జీపీ వారిగా మై రిక్వెస్ట్ టు ఆల్ ద సర్పంచెస్ అప్పుడు కోఆర్డినేట్ చేయడం. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వైపు నుంచి ఆ రోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా సైనేజెస్ పెట్టించండి. సాధ్యమైనంత వరకు స్పీడ్ బ్రేకర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ అప్రూవల్స్ ఇవ్వండి. ప్రజలకు అవగాహన కల్పిస్తాను. నా గురించి నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని, జాగ్రత్తగా వాహనం నడుపుతాను. ప్రయాణంలో ఆలస్యమైందని ఆందోళన కంటే ఆలోచించి వాహనం నడుపుతాను. ప్రతిరోజు డిఫెన్స్ డ్రైవింగ్ ప్రతిజ్ఞ